దేవుని సన్నిధికి ఎందుకు వచ్చినాం? వాక్యాన్ని వినాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. మన స్తుతుల ద్వారా, మన పాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా. అంత మాత్రమే కాదు, దైవజనులలో నుంచి దేవుడు మనతో మాట్లాడే మాటను విని దాన్ని అంగీకరించి ఆ యొక్క మాటలను నేర్చుకోవడానికి వచ్చినాం. హల్లెలూయా. అయితే నేర్చుకోవడానికి వచ్చిన మనము నేర్చుకోవడం మాత్రమే కాదు, వాటిని అంగీకరించాలి. వాటిని శ్రద్ధగా క్రియలలో పెట్టినప్పుడు మాత్రమే ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. అందరికి కూడా ఫలితం కావాలని ఆశ, అందరికి కూడా ఆశీర్వాదం కావాలని, అందరూ కూడా బ్రతుకులు మార్చబడాలి, పరిస్థితులు మార్చబడాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ. హల్లెలూయా. అయితే మరి జరగాలంటే దైవ సన్నిధికి వచ్చిన మనము, వాక్యాన్ని దేవుని సన్నిధిలో నుంచి వింటున్న మనము దాన్ని అంగీకరించాలి. మనం ఏదైతే వింటున్నామో, ఏదైతే చూస్తున్నామో, ఏదైతే అంగీకరిస్తున్నామో ఆ మాటలను మనము శ్రద్ధగా ఆచరణలో పెట్టాలి, అనగా క్రియలలో పెట్టే వ్యక్తులమై ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ వినుట మట్టుకు విని, చూచుట మట్టుకు చూచి మనం వెళ్ళిపోతే ఫలితం అనేది మనకు వచ్చే అవకాశం ఉండదు. అంటే విన్నాము అని అంటే దాన్ని ఖచ్చితంగా క్రియలలో పెట్టడానికి సిద్ధపడాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం మెడిసిన్ తీసుకున్నప్పుడు ఎప్పుడు ఎలాగో వాటిని వాడాలో ఆయన చెప్పినప్పుడు మనం వినడం మాత్రమే కాదు, వాటిని ఎగ్జాక్ట్గా ఇంటికి వచ్చిన తర్వాత వాటికి క్రియల రూపకంగా పెట్టి ఏ సమయంలో ఏది వాడాలో అది వాడినప్పుడు దాని ద్వారా మనకు స్వస్థత అనేది జరిగే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ అక్కడ మాత్రం శ్రద్ధగా చెవులు ఊపేసి, అక్కడ మాత్రం శ్రద్ధగా తల ఊపేసి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటే డాక్టర్కి వచ్చే లాస లేదు, కానీ మనంతటా మనమే ఏం చేసుకున్నట్టు, మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాము. హల్లెలూయా. ఎవరిని వాళ్ళే ఎవరన్నా మోసం చేసుకుంటారా? మోసం చేసుకోరు. కానీ దేవుడు అంటున్నాడు, చాలా సందర్భాలలో దేవుణ్ణి మోసం చేస్తున్నాము, ఎదుటోని మోసం చేస్తున్నాము అనే భ్రమలో ఉంటున్నారు ప్రజలు. కానీ తనను తానే మోసం చేసుకుంటున్నాడు. తను కూర్చున్న కొమ్మను తానే నరుకుకుంటున్నాడు. అంటే తను వింటున్న వాక్యాన్ని తానే ఆచరణలో పెడతలేడు అని అర్థం. తాను నేర్చుకుంటున్న విషయాన్ని తాను ఏం చేస్తలేడు, గమనించి ఆ దేవుని చిత్తానుసారంగా నడవలేకపోతున్నాడు. ఇందు నిమిత్తమే ఫలితం అనేది ప్రజలకు రాకుండా, ఆశీర్వాదము, క్షేమము, నెమ్మది అనేది దేవుని దగ్గర లేకపోలేదు, కానీ ఉన్నది, కానీ వీళ్ళు పొందలేకపోతున్నారు. హల్లెలూయా. అందుకని ఒక మాట చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. చాలు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? అపోస్తలుడైన పౌలు యొక్క ఈ పత్రికలో ఏమంటున్నాడంటే, మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో. హల్లెలూయా. మనం దేవుని జాగ్రత్తగా విందాం అందరం. అయితే దేవుని వల్ల మనం ఏమి నేర్చుకుంటున్నామో, దేవుని వలన నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యంలో నుంచి ఏమి నేర్చుకుంటున్నాము, దేవుని వాక్యంలో నుంచి ఏమి వింటున్నాము, దేవుని వాక్యంలో నుంచి రోజు మనం ఏమి చూస్తున్నాము. హల్లెలూయా. నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు, ఏమి వింటున్నావు, ఏమి చూస్తున్నావో అట్టి వాటిని చేయాలట. హల్లెలూయా. మరి మనం ప్రతి వారం వచ్చేసి, ప్రతి సండే, ఎవ్రీ సండే వచ్చేసి ప్రభు సన్నిధికి వచ్చి ప్రతిసారి బైబిల్ గ్రంథం తెరిచి ఏం చూస్తున్నాము, ఏమి వింటున్నాము, ఏమి నేర్చుకుంటున్నాము, నువ్వు వాటిని చేసే వ్యక్తివై ఉండాలట. హల్లెలూయా. నువ్వు ఏమి నేర్పబడుతున్నది దాన్ని వదిలిపెట్టేసి నువ్వు లోక సంబంధంగా వ్యర్థంగా నీ ఇష్టానుసారంగా చేస్తే నేర్చుకునేది ఒకటి, ఇంటికి తెచ్చుకునేది ఒకటి, అవలంబించేది మరొకటి అయినప్పుడు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం ఎలాగొస్తుంది? హల్లెలూయా. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు ఏమవుతాడట? తోడై ఉంటాడట. హల్లెలూయా. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు.
అంటే ఆయన ఏ దర్శనం అయితే చూసినాడో, ఏమి చూసినాడో దాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. దర్శనములో ఏదైతే ఆయన కనబడ్డదో, ఏదైతే వినబడ్డదో, ఏమైతే దేవుని దగ్గర నుంచి నేర్చుకుంటున్నాడో దాన్ని మాత్రమే చక్కగా చేయడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. కలలో దేవుడు దర్శనం రీతిగా ఏ రకంగానైతే యోసేపుతో మాట్లాడినాడో వాటిని చేయడానికే వాటి మీదనే దృష్టి పెట్టినాడు. హల్లెలూయా. కానీ చాలా మంది దేవుని సన్నిధిలో నేర్చుకుంటారు, దేవుని వాక్యాన్ని చూస్తారు, అంగీకరిస్తారు. ఓకే, ఇది నాకే అని కూడా అంగీకరిస్తారు. ఇది నాతోడే దేవుడు మాట్లాడుతున్నాడు, నన్నే దేవుడు హెచ్చరిస్తున్నాడు, నన్నే దేవుడు సరి చేస్తున్నాడు అని వాళ్ళు అంగీకరించి దాన్ని గుర్తించి కూడా మరలా ఏం చేస్తలేరు, అట్టి వాటిని చేయలేకపోతున్నారు. హల్లెలూయా. చూస్తున్నారు దేవుని వాక్యాన్ని, దైవజనుడు చెప్పినప్పుడు శ్రద్ధగా వింటున్నారు, కానీ వాటిని చేయలేకపోతున్నారు. హల్లెలూయా. తద్వారా ఆశీర్వాదం, క్షేమము, సమృద్ధి, నెమ్మది దేవుడు తనకు తోడుగా ఉండలేకపోతున్నాడు, ఒక సమాధానకర్త ఉండలేకపోతున్నాడు. మరలా ఏమంటారు అంటే, నా దగ్గర ఎవరు లేరు, మా ఇంట్లో ఏం లేదు, సమాధానం లేదు, మా ఇంట్లో నెమ్మది లేదు, మా ఇంట్లో క్షేమము లేదు, మా ఇంటిలో నా యొక్క ఉద్యోగములో, నా వ్యాపారములో అభివృద్ధి లేదు, నా ఆత్మీయ జీవితంలో చక్కగా లేదు, క్రమంగా నడిపించబడట్లే. ఎందుకు నడిపించబడట్లే? నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి వింటున్నావు, దేవుని సన్నిధిలోకి వచ్చి దైవ కార్యాలు చూస్తున్నావు, ఆ వాక్యం కూడా ఇది నాకే అని కూడా నువ్వు గమనిస్తున్నావు, కానీ దానిని చేయడానికి నువ్వు ఇష్టపడతలే. హల్లెలూయా. అందుకనే సమాధానకర్త అయిన దేవుడు నీ తోడుగా ఉంటలేడు. దేవుడు యోసేపునకు తోడై ఉండెను. ఎందుకు తోడుగా ఉన్నాడు? ఆయన ఏది చూసినాడో దర్శనములో దాన్ని ఏం చేసినాడు? శ్రద్ధగా నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. చూసిన దర్శనాన్ని, దేవుడు తనకు చెప్పిన మాట మీద లక్ష్యం ఉంచినాడు. వేరే మాటల మీద, వేరే వాళ్ళు చెప్పిన మాట మీద లక్ష్యం ఉంచలే. అందుకనే మీరు నా ఎదుట నా వలన ఏమి నేర్చుకొని ఉంటిరో, ఏవైతే మీరు అంగీకరించినారో, ఏదైతే మీరు విన్నారో మీ చెవులతో, మీ మనస్సుతో, ఏవైతే మీ కళ్ళతో మీరు చూసినారో వాటిని ఏం చేయాలట? అట్టి వాటిని మాత్రమే చేయాలి, వేరే వాటిని చేయొద్దు. హల్లెలూయా. చూసిన దాన్ని చేయరా బాబు అని అంటే వేరే దాన్ని చేసి మరలా దేవుడు నాకు ఆశీర్వాదం దయచేయి. అందుకనే ఇంకొక మాట ఉంటుంది, లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనములో, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా 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 అని నన్ను పిలుచుట ఎందుకు? హల్లెలూయా. ఏం చేస్తున్నాడు దేవుడు? క్వశ్చన్ చేస్తున్నాడు. ఏమని? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, నేను చెప్తున్న మాటలు వింటున్నారు కానీ మీరు ఏం చేస్తలేరు. మరలా ఏమంటారట? ప్రభువా ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నా పరిస్థితిని మార్చు ప్రభువా. అయ్యో తుఫాన్లు వస్తున్నాయి, అయ్యో అలజడి వస్తున్నది, నేను మునిగిపోతున్నాను, ఈ సమస్యతో ఆ సమస్యతో, ఆటంకాలతో, ఇరుకులతో, అవమానాలతో, నెమ్మది లేక నేను మునిగిపోతున్నాను ప్రభువా అని ఏం చేస్తూ ఉంటారు వీళ్ళట? కేకలేస్తున్నారు. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అను వాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు మాత్రమే పరలోక రాజ్యాన్ని చేరతాడట. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కడు దేవుని రాజ్యాన్ని చేరడు, కానీ తండ్రి చిత్త ప్రకారం, అంటే దేవుని మాట ఏం చెప్తున్నది, దేవుడు ఏం బోధ చేస్తున్నాడు. అందుకనే నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక, ప్రభువా ప్రభువా నాకు ఆశీర్వాదం కావాలని, నన్ను పరలోక రాజ్యం తీసుకుపోవని, నన్ను బాగు చేయమని, నా సమస్య తీర్చమని, నాకు పిల్లల్నిమని, నా దురాత్మను వెళ్ళగొట్టమని, నా రోగాన్ని తీసేయమని, నా దయ్యాన్ని తీసేయమని, నా అప్పులను తీసేయమని, నా అనారోగ్యాన్ని తీసేయమని మీరు ఎందుకు పిలుస్తున్నారు? నా మాటల ప్రకారంగా మీరు చేస్తే ఇవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి కదా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీ అవసరతగా ఏదున్నదో, మీకు అక్కరగా ఏదున్నదో అది వస్తుంది కదా. మొదటగా నువ్వు చేయాల్సింది ఏమంటున్నాడు? నా మాటలు ఏవైతే వింటున్నావో, ఏదైతే వారము నువ్వు నేర్చుకుంటున్నావో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును.
ఇంకేం చేస్తాడట, నాకు ఆయన కాడి ఎలాంటిదట, చాలా సులువైనదట, తేలికైనదట. నా కాడిని ఎత్తుకొని నా యుద్ధ మీరు నేర్చుకోండి, నా కాడి సులువైనది, తేలికైనది. అయితే మరి నేర్చుకోవడానికి వస్తున్నాం, కానీ ఏం చేస్తలేమో ఆ మాటలు, అట్టి మాటల ప్రకారంగా మనం జీవించడానికి సిద్ధపడతలే. దేవుని స్వరం వినబడుతున్నది, దైవజనుడి ద్వారా వినబడుతున్నది, నువ్వు వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు వినబడుతున్నది, ఎవరి ద్వారానైనా కూడా నీకు నేర్పిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. కానీ ఆ హెచ్చరికను నొందక నీ ఇష్టానుసారంగా వెళ్ళి మరలా ఏమంటున్నావు, ప్రభువా ప్రభువా అని మరి అంటున్నారట. దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. నేను చెప్పిన మాటల ప్రకారమేమో మీరు వినరు, మరలా వచ్చి నాకు ఎందుకు కాలే ప్రభువా, నాకు ఇది ఎందుకు కాలేదు దేవుడా, అదెందుకు జరగలేదంటే దేవుడు రోజు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అనుదినం యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు కూడా అద్భుత రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మరి ప్రార్థన చేయమంటున్నాడు, మనం చేస్తలే. వాక్యానుసారంగా జీవించమంటాడు, మనం వింటలే. సమయానుకూలంగా మందిరానికి రమ్మంటాడు, మనం వస్తలే. కానీ మరలా ఏమంటున్నామట, మనం ఆయన మాటల ప్రకారంగా చేస్తలేమాట. కానీ ఆయన క్రమంగా నడుచుకోమంటాడు, మనం నడుచుకుంటలే. కానీ మరలా ప్రభువా మాకు ఇదెందుకు జరగలేదు, అదెందుకు జరగలేదు అని అంటే ఆయన ఏమంటున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయకుండా ఇవి అన్నీ అడగడము మీకు ఎట్లా న్యాయం అవుతుంది? ఇది న్యాయం కాదు కదా, అన్యాయంగానే కదా, అందుకే మీరు పొందుకోలేకపోతున్నారని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు పొందుకోవాలంటే ఆయన మీతో చెప్పునది చేయుడి. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయములో ఏమంటాడు, ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏం చెప్తున్నాడు, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆ మాటలు వినగానే దాన్ని ఏం చేయడానికి ఇష్టపడ్డారు, వాళ్ళు చేయడానికి ఇష్టపడ్డారు. 6 రాతి బాణాలను నీళ్లతో నింపమనగానే ఆడున్న పరిచారకులు అద్భుత రీతిగా నింపినారు. ఈరోజు నీ హృదయాన్ని దేవుని వాక్యము చేత, నీ హృదయాన్ని ప్రార్థన చేత దేవుడు నింపమంటున్నాడు. నీవు నింపడానికి ఇష్టపడాలి. ఆయన మీతో చెప్పునది చేయుడి. అందుకనే నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, ఒకవేళ వాళ్ళు చేయకుండా వచ్చి అయ్యా ద్రాక్షరసం ఎట్లా కావాలి అని అంటే దేవుడు ఏమంటాడు, మరియమ్మ మీతోటి ఏం చెప్పింది, ఆయన మీతో చెప్పునది చేయమని చెప్పింది. మీరు నేను చెప్పింది చేస్తున్నారా? దైవజనుడు నీతోటి ఏం చెప్పినాడు, దేవుడు ఈ యొక్క మాట నీకు చెప్తున్నాడు, ఈ క్రమంగా నడుచుకో అని చెప్పినాడు. నువ్వు నడుచుకున్నావా? ఒకవేళ ద్రాక్షరసం అయిపోగానే వాళ్ళు బాధపడుతుంటే అక్కడ జరిగిన సన్నివేశము ఆయన అడిగేస్తున్నారు. ఆ మరియమ్మ గారిని అడగగానే మరియమ్మ గారు ఏమన్నది, ఆయన అనగా యేసుక్రీస్తు మీతో చెప్పింది మీరు చేయండి, మీ అవసరత ఏదో ఉన్నదో అది తీర్చబడుతుంది అన్నట్టుగా మాట్లాడింది. మరి దేవుడు నీతో కూడా చెప్తున్నాడు, మరి చేసినా లేదా వాళ్ళు? అద్భుత రీతిగా 6 రాతి బాణాలను నీళ్లతో నింపండి అని చెప్పినాడు దేవుడు. అదే దాని మీద మనసు పెట్టి నీళ్లతో నింపేసినారు తప్ప ఎందుకు నింపాలని కానీ, ఈ నింపితే ఏమవుతుందని కానీ, ఎప్పుడు జరుగుతుంది ద్రాక్షరసము అని కానీ ఏ మాత్రం క్వశ్చన్ చేసినట్టుగా లేదు. హల్లెలూయా. అంటే ఆయన చెప్పిన మాటల ప్రకారము చేయడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా దేవుడు చెప్పిన మాటల ప్రకారం చేయడానికి ఇష్టపడ్డప్పుడు అక్కడ ఎంత అద్భుత రీతిగా మొదట ఉన్న ద్రాక్షారసము కంటే నీళ్లను యేసుక్రీస్తు మాట ద్వారా ద్రాక్షారసంగా మార్చిన ద్రాక్షరసానికి మాధుర్యత ఎక్కువ వచ్చింది, టేస్ట్ ఎక్కువగా ఉన్నది. అంటే దేవుని మాట చొప్పున నువ్వు ఏ పని మొదలు పెట్టినా అంతకుముందు నువ్వు చేసిన పనుల కంటే, అంతకుముందు నువ్వు జీవించిన జీవితం కంటే, అంతకుముందు నీకున్న స్నేహం కంటే దేవునితో కూడా చేసినప్పుడు, దేవుని మాట చొప్పున విని చేసింది అది ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. అది దీవెనకరంగా మారుతుంది. అందుకే వాళ్ళు అంటున్నారు, తాగిన ద్రాక్షరసం తాగిన వాళ్ళు ఏమంటున్నారు తర్వాత, మొదట జబ్బు ద్రాక్షరసం మాకు పోసి మంచి ద్రాక్షరసం నువ్వు ఏం చేసినావు, దాచుకున్నావు కదా. మంచి ద్రాక్షరసం దాచుకున్నావు, జబ్బు రసం ఏమో ముందు పోసినావు, తర్వాత మంచి రసం పోస్తున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే, అంటే ఎంత అద్భుతంగా మారిందంటే మొదటి జీవితం కంటే 2వ జీవితము అద్భుత రీతిగా మార్చబడ్డది. హల్లెలూయా. ఎప్పుడు దేవుని మాట చొప్పున చెట్ల ఫలాల నుంచి వచ్చిన ద్రాక్షరసానికి టేస్ట్ తక్కువ వచ్చింది, దేవుని మాట నుంచి వచ్చిన ద్రాక్షరసానికి టేస్ట్ ఎక్కువ అయిపోయింది. హల్లెలూయా. వట్టి నీళ్ళేమో టేస్ట్ ఎక్కువైనాయమ్మా, వట్టి నీళ్ళకేమో టేస్ట్ ఎక్కువ తీసుకొచ్చినాడు.
చెట్టును పెంచి పోషించి ఆ చెట్టు నుంచి తీసుకున్న ఫలాలకు వచ్చిన ద్రాక్షరసం మాత్రము టేస్ట్ తక్కువగా ఉన్నదట. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైనది అది. ప్రకృతి సంబంధమైన దానికంటే ఆత్మ సంబంధమైనది చాలా గొప్పది. హల్లెలూయా. దేవుని మాట చేత కలగజేసింది గొప్పది. వీళ్ళు చెట్టును పెంచి తెచ్చి పిసికి పిండి చేసిన రసం అయితేనేమో టేస్ట్ తక్కువగా ఉన్నాయి. ఎందుకు? దేవుని మాట చొప్పున చేసిన రసానికి టేస్ట్ ఎక్కువ. దేవుని మాటని విని నడుచుకుంటే నీ బ్రతుకుకు వాల్యూ ఎక్కువ. చాలామంది అంటారు, నాకు విలువ లేదు, టేస్ట్ లేదు, నన్ను ఎవరు అసహించుకుంటున్నారు, నన్ను ఎవరు కనీసం కేర్ చేయట్లే. దేవుడు ఏమంటాడు తెలుసా? మనం చాలా విలువైన వ్యక్తులం అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ మనుషులు నీకు వాల్యూ కట్టకపోవచ్చు. దేవుడు ఈ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మీరు అనేక పక్షుల కంటే, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కదా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా వాటిని నేను పోషిస్తున్నాడు కదా మీ పరలోకపు తండ్రి. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కదా. అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్టమైన వ్యక్తులు కదా. మరి మీరెందుకు బాధపడుతున్నారు? మళ్ళీ వాల్యూ లేదు. అసలు వాల్యూ ఎందుకు వస్తలేదో తెలుసా? నువ్వు దేవుని మాట వింటలేవు కాబట్టే వాల్యూ లేకుండా పోతున్నది. నీ బ్రతుకుకు అర్థం లేకుండా పోతున్నది. ఎప్పుడైతే దేవుని మాట వింటావో ఆ నీళ్లకు ఏమొచ్చేసింది? చాలా టేస్ట్ వచ్చేసింది. హల్లెలూయా. మొదటి ద్రాక్షరసాన్ని వాళ్ళు ఏమంటున్నారంటే అసహించుకుంటున్నారు. జబ్బు ద్రాక్షరసం అని చెప్తున్నారు. అంటే నీవు దేవుని మాట చొప్పున జీవితాన్ని ప్రారంభిస్తే, దేవుని మాటను విని జీవితాన్ని ప్రారంభిస్తే, మొదటి జీవితం కంటే ఇప్పుడు దేవుని మాట ద్వారా నేర్చుకొని విని దానిని ఆచరణలో పెట్టే జీవితానికి టేస్ట్ ఎక్కువ వస్తుంది. అంతకుముందు కంటే నువ్వు వాల్యూ కలిగిన మనిషిగా మారిపోతావు. నీకు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడేటోళ్ళు ఎంతమందైనా మాట్లాడవచ్చు, కానీ వాళ్ళ నోర్లను కూడా దేవుడు మూయిస్తాడు. ఎప్పుడు? దేవుని మాట చొప్పున నువ్వు చేస్తూ నీ జీవితాన్ని ప్రారంభించినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు చెప్పగానే ఇమీడియట్లీ స్పందించినారు, ఆ హెచ్చరికను తీసుకొని, ఆ ఆలోచన తీసుకొని, చాలామంది లోక సంబంధమైన వాళ్ళ ఆలోచన తీసుకుంటూ ఉంటారు. దయచేసి వాళ్ళు నిన్ను నాశనం చేయడానికి, నిన్ను లోపలికి దొక్కడానికి, నిన్ను గాయపరచడానికే తీస్తూ ఉంటారు ఆలోచనలు. ఎందుకు? వానికంటే నువ్వు గొప్పోడివి కావద్దని వాని ఉద్దేశం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసే క్రియలు చేస్తాడు, నాకంటే బహుగా చేస్తాడు. హల్లెలూయా. దేవుని మాట మీద విశ్వాసం ఉంచి దేవుని మాట చొప్పున నువ్వు చేయడానికి ఇష్టపడితే, దేవుడు చేసిన క్రియలతో పాటు, కార్యాలతో పాటు, దేవుడున్న రోజుల్లో చేసిన కార్యాల కంటే నీ విశ్వాసము ద్వారా దేవుని నామంలో అనేక కార్యాలు జరుగుతాయట. హల్లెలూయా. మరి ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చినప్పుడు, ఇంత గొప్ప ఆయన మాటలో ఏమున్నది? దేవుని మాటలో ఏమున్నదని నమ్మాలా? జీవం ఉన్నది. ఆ జీవము నిన్ను ఏం చేస్తుందంటే ఇళ్ళలో నిన్ను బ్రతికింపజేస్తుంది. మరి ఆయన మాటలో జీవం ఉన్నది అన్నప్పుడు, ఆ మాటను వింటున్న నీవు, ఆ మాటను నేర్చుకుంటున్న నీవు, ఆ సన్నివేశాలను చూస్తున్న నీవు ఏం చేస్తావు? చేయగలుగుతావు. వాటి చొప్పున చేయడానికి ఇష్టపడాలట. హల్లెలూయా. అందుకే నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండగోరేదా. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అంటే దేవుని మాట వినడము, ఆ నేర్చుకున్న విషయాలు పాటించడము, నడిపించబడము కొద్ది సందర్భాలు మాత్రమే కాదు. కష్ట నష్టాలైనా, కన్నీళ్ళ బ్రతుకైనా ఈ జీవి నీతోడు ఎడబాసిపోకూడదు. హల్లెలూయా. కొందరు కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు, వేదనలు, కరువులు రాగానే దేవుని మందిరాన్ని మానేస్తారు. ఏమంటారు తెలుసా? దేవుడు మాకేం చేసిండు. హల్లెలూయా. అసలు దేవుని మాట చొప్పున చేస్తే పాత జీవితం కంటే ఇప్పటి జీవితము ఆశీర్వాదకరంగా మారుతుందని చెప్తున్నాడు. ఒకవేళ పాత జీవితం కంటే ఇప్పటి జీవితం ఇంకా దరిద్రంగా మారుతున్నదంటే ఇంకా నువ్వు దేవుని మాట చొప్పున చేస్తలేవని అర్థం. ఇంకా దేవుని మాట చొప్పున నువ్వు నడవడానికి ఇష్టపడతలేవు. కానీ దేవుడి దగ్గరకు వచ్చి ఏమంటున్నావు? ప్రభువా ఇది ఎట్లా, ప్రభువా అది ఎలాగూ, ఇది ఎలాగూ జరిగను, అది ఎలాగూ జరిగను అని క్వశ్చన్ చేస్తున్నావు. దేవుడు అందుకే నా మాట చొప్పున మీరు చేయక మరలా మీరేమంటున్నారు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచితే ఎందుకు, నన్ను పిలిస్తే మీకు ఏం లాభము అని అంటున్నాడమ్మా. నా మాట చొప్పున చేస్తే చాలు. దా పని చేయకుండా ప్రభువా నాకు ఇది ఎలాగూ ప్రాప్తించను, ఈ నష్టం ఎలాగూ ప్రాప్తించింది,
ఆ నష్టం ఎలాగూ ప్రాప్తించింది, ఈ వేదన నాకే ఎందుకు వచ్చింది, ఈ కన్నీరు ఈ ఉపద్రవాలు నాకే ఎందుకు వచ్చినాయి అని నన్ను క్వశ్చన్ చేయడం ఎందుకు? మీరు నా మాట వింటే బాగుండేది కదా. ఆటోమేటిక్గా మీ బ్రతుకులను మారుస్తా కదా, నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మారడానికే కదా. దేనికి వారసులుగా ఉండడానికి విలువబడ్డారు? శాపానికి కాదు కదా, అవమానాలకు కాదు కదా, నిందలకు కాదు కదా. దేనికట? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. ఎవరి సహవాసానికి విలువబడ్డాం? మన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం మరణించి పునరుత్థానుడై తిరిగి లేచిన యేసయ్యకు సహవాసంగా ఉండడానికి పిలువబడ్డాం కదా. ఆయన మాటలు వినడానికి విలువబడ్డాం కదా. మనకెందుకు అవమానం, మనకెందుకు కరువు? ఆశీర్వాదానికే వారసులు ఒకటో పిలిచిండు కదా. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మాట వినక. హల్లెలూయా. దేవుడు వేలాది పొట్టెళ్లను ప్రభు నిన్ను కోరలే, విస్తార తైలము నిన్ను కోరలే. ఏమంటున్నాడు? నా మాట ద్వారా నీకు సమస్తం జరిగించబడుతుంది. హల్లెలూయా. సృష్టిని నా మాటతోటి చేసిన, నీ బ్రతుకులో జరుగుతున్న పరిస్థితులు నా మాటతోటి మార్చలేనా? మారుస్తా కదా. కానీ నువ్వేం చేస్తున్నావు? వింటున్నావు, ఇది నాదే అని కూడా చెప్తున్నావు. మరలా సాక్ష్యం, ఈ మాట దేవుడు నా కోసం మాట్లాడిండు అని చెప్తున్నావు. కళ్ళారా కూడా దాన్ని ఏం చేస్తున్నావు? చూస్తున్నావు. కానీ దాన్ని ఏం చేయలేకపోతున్నావు? మనసును పెట్టి దాన్ని క్రియల రూపకంగా చేయలేకపోతున్నావు. తద్వారా నష్టం అనేది ప్రాప్తిస్తున్నది. తద్వారా అవమాన నిందాలు, పరిస్థితులన్నీ చిన్నాభిన్నం అయిపోతున్నాయి. హల్లెలూయా. అందుకని ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 6వ వచనం. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో. లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో. అక్కడ నీవు ఏమి చేయవలెనో నీకు తెలియడనని, అది నీకు తెలియబడునని చెప్పాను. ఏం చెప్తున్నాడు? సౌలుతోటి ఏం చెప్తున్నాడు దేవుడు? లేచి పట్టణంలోకి వెళ్ళు. దమస్కో మార్గములో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనను దర్శించినాడు. దేవుని వెలుగేంటో చూసినాడు, దేవుని స్వరం ఏంటో విన్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా నీవెవరువు అని అంటే దేవుడు ఏమంటున్నాడు? నీవు హింసిస్తున్న యేసును. దేవుడు కొట్టిన దెబ్బకు, దేవుడు ప్రకాశవంతమైన వెలుగొచ్చి తాకడానికి సౌలు తిరిగి నేలను పడి బొర్లుచున్నాడు. అప్పుడు ఏం జరుగుతున్నదంటే, ప్రభువా నువ్వెవడవు? ఎవరు నువ్వు? అసలు ఎవరు నన్ను కొట్టింది? ఎవరు నన్ను పడద్రోసింది? అసలు పడిపోవడం అంటే నాకు తెలియదు కదా అన్న కోణంలో మాట్లాడుతున్నాడు. మాట్లాడితే నీవు హింసిస్తున్న యేసును, నా పవర్ ఏంటో అర్థమైందా అని చెప్పి అప్పుడు ఏమంటున్నాడు? నీ పరిస్థితి మార్చబడాలంటే నువ్వేం చేయాలా? నీవు లేచి పట్టణంలోకి వెళ్ళుము. హల్లెలూయా. అక్కడ నువ్వు ఏమి చేయాలో నీకు నేను చెప్పేస్తా. ఇప్పుడు చెప్పిన మాట అయితే ఫస్ట్ నువ్వు. చాలామంది చెప్పింది వినరు, కానీ ఇంకేం చేయాలా, ఇంకేం చేయాలా, ఇంకేం చేస్తే బాగుంటాం, ఇంకేం చెప్తే పరిస్థితులు మారుతాయి, అసలు ఇప్పుడు చెప్పిందే చేస్తలేవు, మరలా ఇంకేం చెప్తారా నాయన? చెప్పింది మొదట చేయి. దేవుడు ఏమంటున్నాడు? నీవు లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో, ఏమేమి చేయవలనో అది నీకు తెలిసిపోతుంది ఆల్రెడీ. హల్లెలూయా. నువ్వు క్రమంగా దేవుని మాట వినడం ప్రారంభించు, దేవుని చిత్తానుసారంగా నడవడం ప్రారంభించు. నిన్ను ఎలాగూ దీవించాలో, నీ సమస్యల నుంచి ఎలాగూ దేవుడు బయటికి తీసుకురావాలో దేవుడే సమస్తం జరిగిస్తాడు. హల్లెలూయా. కానీ మనం ఏడ క్వశ్చన్ చేస్తారు? వీళ్ళు ఇక్కడే ఉండి మరి పోత కానీ ఏమవుతుందంటావు? మంచిగా అవుతుందా? బాగుపడతానా? రోగం పోతుందా? దయ్యం పోతుందా? అనారోగ్యం పోతుందా? సమస్య తీరిపోతుందా? అప్పులు పోతాయా? పోయి అని క్వశ్చన్స్. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు లేచి ఫస్ట్. హల్లెలూయా. నువ్వు లే. అబ్రాహామును అన్నాడు, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ స్వజనమును విడిచేసి నేను చూపించబోవు ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. నేను చూపించబోవు దేశానికి వెళ్ళు. అక్కడ నువ్వు ఏం చేయాలో, ఎలా నడుచుకోవాలో నేను చూపిస్తా. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, విని నడుచుకోవడానికి ఇష్టపడ్డాడు. స్వరం వినబడ్డది, దర్శనం కనబడ్డది. ఎవరికి? సౌలుకు. ఏం కనబడ్డది? తిరిగి కింద పడి ఇలాగిలా కొట్టుకున్నాడు. ఆ వెలుగు ముఖకాంతి చూసినాడు, ఆ వెలుగు చూసినాడు, ఆ మాట విన్నాడు.
ఏం చేస్తున్నాడు? దాన్ని అంగీకరించి అట్టి రీతిగా చేయడానికి సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా. అట్టి రీతిగా చేయడానికి సిద్ధపడ్డాడు కాబట్టే ఆన్నే కూర్చోలే. ఈడైతే పోవా, పట్టణంలోకి ఎందుకు పోవాలి ప్రభువా, ఇక్కడనే చేయరాదు, ఇంటికాడ చూస్తుంటే దేవుడు కాదా, చర్చికే ఎందుకు వెళ్ళాలి, ఇంటికాడ చేసుకుంటే ఉపవాస ప్రార్థన కదా, మందిరానికి పోయే ఎందుకు ఉపవాసం ఉండాలి? ఇవి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ మార్కులు వేయలే దేవుడు ఆ యొక్క సౌలు. హల్లెలూయా. ఏమంటున్నాడు? నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళేసేయ్, అక్కడ నువ్వేం చేయాలో నేను నీకు బోధిస్తా. ఇలాగనే ఎందుకు చేయాలంటున్నాడంటే అది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. దేవుడిని ఎడల కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చడం కోసం ఒక మార్గం. నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నువ్వు ఏమేం చేయాలో నీకు తెలిసిపోతూనే ఉంటుంది. నేను కూడా చెప్తా ఉంటాను, నువ్వు క్రమంగా మందిరానికి రా, నీకు అనారోగ్యం పోతుంది, ఆరోగ్యం వచ్చేస్తుంది, నీ సమస్యలు పోతాయి, నీ బంధకాలు తొలగిపోతాయి, నీలో ఉన్న పీడత్వం తొలగిపోతుంది, నీకున్న సమస్య ఉగ్రత భయంకరమైన పరిస్థితులన్నీ తొలగిపోతూ ఉంటాయి. హల్లెలూయా. క్షేమ సమాధాన సమృద్ధి మేలు ఆశీర్వాదం ఏంటో నువ్వు కనులారా చూడగలుగుతావు. అంటే ఈ మాటలన్నీ విని కూడా మరలా పెడచెవిన పెట్టి మరలా అట్టి వాటిని చేయక, దేవుడా నాకు తోడయ్యుండుము, దేవుడా నన్ను దీవించుము, దేవుడా నా బాధ నువ్వు చూస్తలేవా, నా శర నీ మొర పడతలేదా, ఇంత శర పడుతున్నా, ఇంత అవమానాన్ని భరిస్తున్నా, నువ్వు చూస్తూ కూర్చుంటున్నావేంది, చూస్తున్న దేవుడవు కదా, మరి ఏం చేస్తున్నావు ఇంకా అని అంటే, నా మాట వినకుండా నువ్వు ప్రభువా ప్రభువా అంటే ఏం లాభం రా బిడ్డ? హల్లెలూయా. ఏ లాభం ఏమన్నా వస్తుందా? అనవసరమైన సమయం వేస్ట్ చేస్తున్నావు. నువ్వు నా మాట వినడం ప్రారంభించు. హల్లెలూయా. నా మాట చొప్పున నడుచుకోవడం ప్రారంభించు. తద్వారా నీకు రావాల్సిన దీవెనేంటో నువ్వు ఏం చేయాలి? నువ్వు ఎక్కడికి పంపించినాడు? తద్వారా ఎవరింటికి యూదా, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఎక్కడికి పోయినాడు ఈయన? యూదా అనేవాని ఇంటిలోకి వెళ్ళిపోయినాడు. ఆడికి వెళ్ళిపోవని దేవుడు మార్గం చూపించినాడు. దేవుడు ఆయనకి ఏం చేస్తున్నాడు? యూదా ఇంటికి పోవడానికి మార్గము సిద్ధపరిచినాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వింటే నీకు మార్గము సిద్ధపరుస్తాడు. నువ్వు వెళ్ళవలసిన మార్గం దేవుడు నీకు సరళం చేస్తాడు. నువ్వు ఏం పని చేయాలో, ఎలా నడుచుకోవాలో, ఏం మాట్లాడాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చేస్తే నీకు ఆశీర్వాదకరమో, ఎక్కడ నిలబడితే నీకు దీవెనకరమో ఆ సమస్తము దేవుడే నీకు బోధిస్తాడట. హల్లెలూయా. కానీ ఫస్ట్ ఏం చేస్తున్నాడు ఈయన? చెప్పిన మాటను ఏం చేస్తున్నాడు? నీవు లేచి పట్టణంకి వెళ్ళు అనగానే, పట్టణంలోకి ఎక్కడికి వెళ్ళాలి అన్నాడా? ఒకరోజు నేను కూడా కొత్తగూడెం పోవడం కోసం ట్రైన్ టికెట్ కోసం సంక్రాంతి టైం అది, ఫుల్ రష్ ఉన్నది కాబట్టి అన్నీ బుక్ అయిపోయినాయి. టీసీని అడిగితే ఆయన అన్నాడు మీటింగ్కి వెళ్ళాలి, ఆ పాస్టర్స్ మీటింగ్ ఉంటే వెళ్ళాలని చెప్పేసి నేను బయలుదేరిన. కానీ నేను టికెట్ బుక్ చేసుకోలేదు, వెళ్ళి చూద్దాంలే అనుకున్నా. జనరల్లో ఫిల్ అయిపోయింది. అసలు కూర్చోడానికి కాదు కదా, నిలబడడానికి కూడా సందు లేదు, గ్యాప్ లేదు అసలే. అయితే నేనేం చేసినా టీసీ దగ్గర పోయి ఒక మాట అడిగిన, ఏమన్నా సీట్స్ ఉంటే చూస్తారా సార్ అని అంటే ఆయన అన్నాడు ఈ టైంలో సీట్స్ ఉంటాయా, ఒక్కటి కూడా లేదు అని చెప్పేసి పేపర్లు అటు ఇటు మరలేసినాడు. లేదు అని కన్ఫర్మ్ చేశాను. నేనేం చేసిన, సరే ఇంత దూరం వచ్చిన కదా, అది రాత్రి 12 అవుతుంది. నేనేమనుకున్నా, ఏదేమైనా మీటింగ్కి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను మరలా నడుచుకుంటూ జనరల్ బోగీలు లాస్ట్కే ఉంటాయి, లేకపోతే ఇంజన్ ముందు 2 ఉంటాయి, లాస్ట్లో ఒక 2 ఉంటాయి. నేను అక్కడికి నడుచుకుంటూ వెళ్తుంటే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు మరొక్కసారి టీసీని ఒకసారి కన్సల్ట్గా మరొకసారి టీసీని అడుగు అని చెప్పేసి దేవుడు అంటాడు. అంటే నేను అనుకున్నా, ఇంతకుముందే అడిగినా కదా, మరి కోప్పడతాడేమో. ఆయన కూడా చాలా రష్ ఉండేసరికి ట్రైన్ కాడ చికాకులో ఉన్నాడు. వీళ్ళు సీట్ల కోసం వెతుకుతున్నారు, ఉల్టా పల్టా అయిపోయినాయి కొన్ని వాటి కోసం చికాకులో ఉన్నాడు ఆయన. నేను వెళ్ళి మళ్ళీ అడిగితే ఇంకెడ కోప్పడతాడు అని చెప్పేసి అనిపించింది. కానీ దేవుడు ఏమంటున్నాడు, మళ్ళా 10 అడుగులు వేసిన తర్వాత నువ్వు వెళ్ళి మళ్ళీ అడిగేసాయి, నువ్వు ఒక్కసారి అడుగు, నువ్వు లేచిపో, నువ్వు తిరిగి వెళ్ళు. నేను తిరిగి మళ్ళా టీసీ దగ్గర పోయి అట్లా నిలబడ్డా, అంతే, ఏం మాట్లాడలే. నిలబడి సార్ అనబోతున్నా నేను. అక్కడికి అంతకుముందే ఒక ఆయన వచ్చినాడు, ఆయనకి 2 టికెట్లు తీసుకున్నాడట. సేమ్ కొత్తగూడెంకే, ఎక్కడికో కాదు, కొత్తగూడెంకే 2 టికెట్లు తీసుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ రావట్లేదట. సడన్గా ఆయన వచ్చిండు, స్టేషన్కి ఫోన్ చేస్తే, అరే బాబు నేను రావట్లే అని చెప్పిండట. ఆయన అంటున్నాడు,
అన్న మీరు ఎక్కడికి అని అంటే నేను కొత్తగూడెం అని అన్న. ఆయనే నన్ను అడిగిండు ఎక్కడికి అంటే ఆ టికెట్ ఎవరికైనా ఇచ్చేద్దామన్న ఆలోచనతో ఆయన వచ్చిండు టీసీ దగ్గరికి. నేను కూడా టీసీ దగ్గరికి ఉన్నా కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే నేను కొత్తగూడెం అని అన్నా. ఆయన అన్నాడు కొత్తగూడెం అయితే నాకు అక్కడ టికెట్ ఉన్నదని చెప్పేసి నంబర్ తీసుకొని తప్పున నాకేసి ఆ మెసేజ్ పంపించేసిండు. పంపించగానే అద్భుత రీతిగా నాకు ప్రయాణము సుగమం అయిపోయింది. హల్లెలూయా. దేవుడు నడుము యూటర్న్ తీసుకో నువ్వు అనగానే నేను ఏం చేసినాను, లేదు ఇంతకుముందే నేను ఆయనను అడిగిన కాబట్టి ఇంకా ఆయన నన్ను కోపం చేస్తాడు, ఇంకా చికాకు పడతాడని నేను వెళ్ళిపోతే రాత్రంతా శ్రమ పడాల్సి వచ్చు. అద్భుత రీతిగా పడుకోవడానికి సీటు దొరికింది, కూర్చోవడానికి కాదు, పడుకోవడానికే దొరికింది. ఆరాంసే వాడుకున్న. పైసలు డబ్బులు ఇస్తే కూడా పాపం ఆయన తీసుకోలే. టికెట్ డబ్బులు కూడా తప్పినాయి, తీసుకోమంటే కూడా తీసుకోలే. దేవుని కృప. అంటే దేవుని మాట విని మనము యూటర్న్ తీసుకుంటే, దేవుడు టర్న్ కమ్మన్నప్పుడు, దేవుడు లెమ్మన్నప్పుడు, దేవుడు లేచి ముందుకు సాగమన్నప్పుడు నువ్వు సాగడానికి ఇష్టపడితే ఆయన మాట చొప్పున వింటున్నావు, లే అన్న మాట వింటున్నావు, చూడు అనగానే చూస్తున్నావు, కానీ ఆ చొప్పున జరిగించలేకపోతున్నావు కాబట్టి నీకు మేలు అనేది దూరంగా కనబడుతున్నది. హల్లెలూయా. అది దగ్గరగానే వచ్చినది. ఎప్పుడు నడుమనగానే ఒక్క క్షణం కూడా ఆగలే. మరి నువ్వు లేచి నడుమన్నప్పుడు ఏం చేస్తున్నావు? సంవత్సరాల తరబడి ఆగిపోతున్నావు, సంవత్సరాల తరబడి సందేహిస్తున్నావు. దేవుని చిత్తంగా చేయి, దేవుని మార్గంలో నడువ, దేవుని మాట చొప్పున చేయి అనగానే చేస్తా అని అంటున్నావు, వింటున్నావు, చూస్తున్నావు, తల ఊపుతున్నావు, కానీ నువ్వు చేయలేకపోతున్నావు. కానీ తార్సు వాడైన సౌలు ఏం చేస్తున్నాడు? చెప్పగానే ఎవరు మరి వరకు ఆయన క్రీస్తుని ఎరిగిన మనిషా, క్రీస్తు చిత్తాన్ని చేస్తున్న మనిషా? కాదు. బాప్టిజం ఇట్లా పొందుకున్నాడా? కాదు. దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుల వారిని దూషించేవాడు సైతం ఏం చేస్తున్నాడు? దేవుని మాట చొప్పున చేయడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుని సంఘాన్ని ప్రేమిస్తున్నాను, దైవజనులను ప్రేమిస్తున్నాను, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పుకునే నువ్వేం చేస్తున్నావు? దేవుని మాట చొప్పున చేస్తున్నావా? ఒకవేళ చేస్తే నీ బ్రతుకు బాగైపోతుంది, ఆశీర్వాదకరంగానే మారుతుంది, నీ తల పైకెత్తబడుతుంది. హల్లెలూయా. అందుకనే చెప్పగానే పట్టణంలోకి వెళ్ళవనగానే పట్టణంలో ఏమి చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అసలు ఎందుకు పంపుతున్నావు నన్ను అని అన్నాడా? లేదు. ఆయన వెళ్ళమంటున్నాడు, నేను వెళ్తున్నాను. హల్లెలూయా. నేను టీసీ గారి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళినాను, అంతే. సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన కూడా వెళ్ళు అనగానే వెళ్ళినాడు. అపోస్తలుడుగా కన్ఫర్మ్ అయిపోయినాడు. హల్లెలూయా. అపోస్తలుడుగా కన్ఫర్మ్ అయిపోయినాడు, వెళ్ళినాడు కాబట్టి. 14 పత్రికలు ప్రభు నామ ఘనత కోసము రాసినాడు. ఒక రచయితగా కన్ఫర్మ్ అయిపోయినాడు. దేవుని మాట వినటం మూలన ఆయన కన్నులకున్న పొరలు రాలిపోయినాయి. బ్రతుకంతా మారిపోయింది. భయంకరమైన స్థితి. ఒకళ్ళు చూసి ఆయనను ఏం చేసేవాళ్ళు? తిట్టుకునేవాళ్ళు. అబ్బో రాక్షసుడు వస్తున్నాడు రా బాబోయ్ అనేటోళ్ళు. అలాంటి అనేకులకు ఆయన ఆశీర్వాదకరంగా మారినాడు. నేటికి ఆయన పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి రాసిన వాక్యాలను మనం ధ్యానం చేస్తున్నాం. ఒక అద్భుతమైన రచయితగా మార్చబడ్డాడు. ఒక అద్భుతమైన స్వస్థత అభిషేకాన్ని దేవుని దగ్గర పొందుకొని ఒక అపోస్తలుడిగా ఏమైపోయినాడు? ప్రమోట్ చేయబడ్డాడు. హల్లెలూయా. ఎవరి మాట వింటే? దేవుని మాట వింటా ఉంటే, విని దాన్ని నడుచుకుంటా ఉంటే, దేవుని దర్శనం చూసి ఏం చేసినాడు యోసేపు? సర్లే అనుకున్నాడా? ఆ దర్శనాన్ని చూసి, ఆ కలలో వచ్చిన కళను చూసి దేవుని చిత్తాన్ని చేయడానికి నడుచుకున్నాడు. అలాగూ ప్రవర్తించినాడు కాబట్టి చివరికి ఏమైపోయింది? రాజు అయిపోయినాడు. హల్లెలూయా. దేశానికి మంచి ఉన్నతమైన స్థానంలో, ఐగుప్తు దేశానికి టాప్ లెవెల్లో నిలబెట్టబడ్డాడు. హల్లెలూయా. ఒట్టిగానే పడిపోలే. దేవుని మాట విని, దేవుని దర్శనాన్ని చూసి నడిచేవాడు, దేవుడు చిన్న దర్శనాన్ని చూసి నడిచేవాడు, దేవుని మాటను విని నడిచేవాడు, దేవుడు చెప్పిన వాటను నేర్చుకొని నడిచేవాడు. ఎప్పుడు కూడా వాని పరిస్థితులు చిన్నబుచ్చుకునే పరిస్థితులు రానియడు. అవి ఆశీర్వాదానికే కానీ అవి శాపానికి ఎంత మాత్రము కానే కాదు. కానీ ఆ మాటలు వింటూ, ఆ మాటలు చూస్తూ, వాక్యాన్ని చూస్తూ, జరిగే కార్యాలను చూస్తూ, జరిగే సన్నివేశాలన్నీ కళ్ళ కట్టినట్టు చూస్తూ మళ్ళీ ఏమంటున్నారు? యేసు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా
ప్రవర్తించి దేవుని సన్నిధిలో నడవడానికి ఇష్టపడకపోతే ఇక శాపం రాకపోతే ఆశీర్వాదం వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం? ఆశీర్వాదానికి కర్తలుగా ఉండడానికి, వారసులుగా ఉండడానికే కదా ప్రభు మనల్ని పిలిచింది. ఆ పని జరగాలంటే నిన్ను మంచి ద్రాక్షరసంతో పోషిస్తామనే దేవుడు ఏమన్నాడు? నీళ్లతోటి నింపేరా బాబు 6 రాతి బాణాలు అన్నాడు. అనగానే వాళ్ళు నింపేసినారు కాబట్టే అద్భుతమైన ద్రాక్షరసాన్ని వాళ్ళు త్రాగగలిగినారు. నీవు నీ యొక్క హృదయాన్ని దేవుని వాక్యంతో నింపేసాయి. సమయాలతో అంటూ ఉంటాడు, 1 సమయాలు 16వ అధ్యాయం 1వ వచనం, మొదటి 2-3 వచనాలలో, సమయాలు సౌలు కోసం ఎందుకు దుఃఖిస్తున్నావు? కీషు కుమారుడైన సౌలు కోసం నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? నీ కొమ్మును దేంతో నింపేసేయాలా? తైలంతో నింపేసేయి. సౌలు పైన బాధపడవు, కానీ దావీదు రాబోతున్నాడని బలపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది దానికోసమే ఆలోచన. కొమ్మును తైలంతో అనగా దేవుని యొక్క వాక్యముతో, ప్రార్థనతో నీ హృదయాన్ని నింపు. నీ మనస్సులో దేవుని పాటలు, దేవుని మాటలు, ఆ మాటల చొప్పున, ఆ పాటల చొప్పున, ఆ క్రమం చొప్పున నడవడానికి నువ్వు సిద్ధపడితే దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడై ఉండి నడిపిస్తా ఉంటా అంటాడు. హల్లెలూయా. నడిపిస్తాడు దేవుడు. ఎప్పుడు దేవుని మాట విని మనం నడుచుకోవడానికి ఇష్టపడితే ఖచ్చితంగా నడిపిస్తాడు. ఎందుకంటే పిలిచిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఏదో పాడు చేయడానికి, మధ్యాంతరంగా మనల్ని నష్టపరచడానికి కాదు, దేవుని రాజ్యమైన పరలోక రాజ్యానికి చేర్చడానికే దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని దయచేసి ఎప్పుడైతే ఈ యొక్క సౌలు ఆ మాట విని అద్భుత రీతిగా నడవడానికి ఇష్టపడ్డాడో పట్టణంలోకి, ఆయన కన్నులకు ఏమొచ్చేసినాయి? పొరలున్నాయి. ఆ పొరలు రాలిపోయినాయి. ఆ పొరలు ఎప్పుడైతే రాలిపోయినాయో అద్భుతంగా తేటగా చూడగలుగుతున్నాడు. నువ్వు దేవుని మాట విన్నప్పుడు నీ పొరలు రాలిపోతాయి, నీకేసిన ముసుగు తొలగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. వారు ఆయన తట్టు చూస్తే వాళ్ళకి ఏమైతే, వాళ్ళ హృదయం ఆయన తట్టు తిరిగితే వారి ముసుగు తొలగిపోతుందట. మీ హృదయం దేవుని తట్టు తిరిగిన యెడల మీ ముసుగు తొలగిపోతూ ఉంటుంది. ఈయన దేవుని తట్టు తిరిగి, దేవుని మాట తట్టు తిరిగి, దేవుడు చూపిన మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు సౌలు. కాబట్టి పౌలుగా మార్చబడ్డాడు. ఆయన కండ్లకున్న పొరలు రాలిపోయినాయి, ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. 14 పత్రికలు రాసినాడు. అద్భుత రీతిగా అపోస్తులుగా ప్రమోట్ చేయబడ్డాడు. హల్లెలూయా. గొప్పగా అనేకులకు ఆశీర్వాదకరంగా మారినాడు, అనేకులకు దీవెనకరంగా మారినాడు పౌలు గారు. దేవుని మాట విని పట్టణంలో ప్రవేశిస్తే ఆశీర్వాదంగా తీర్చిదిద్దిండి దేవుడు. నువ్వు దేవుని మాట విని దేవుని చిత్తాన్ని చేస్తే నిన్ను కూడా అద్భుత రీతిగా దేవుడు తీర్చగలుగుతాడు. హల్లెలూయా. అద్భుత రీతిగా నీ యొక్క బ్రతుకును మార్చి మలిచి కృప చూపిస్తాడు. అందుకనే ఆదికాండం 12వ అధ్యాయంలో 1వ వచనంలో 2-3 వచనాలలో అబ్రాహాము గారిని దేవుడు పిలవగానే ఒక్క మాట కూడా సందేహించకుండా, ఎక్కడికి వెళుతున్నాడో కూడా, ఎలాగూ చేయాలో కూడా, ఏడ ఉండాలో కూడా తెలియని రీతిగానే ఏం చేస్తున్నాడు? దేవుని మాటకు లోబడి బయలుదేరినాడు. నువ్వు అలాగూ బయలుదేరిన అబ్రాహాముకి ఏం తక్కువ చేస్తున్నాడు? ఏమైనా ఆస్తి తక్కువ చేసిండా? పిల్లల్ని తక్కువ చేసిండా? ఆరోగ్యం తక్కువ చేసిండా? ఏది తక్కువ కాలే. దేవుని మాట విని నడుచుకున్నవాడు, దేవుని మాట చొప్పున చేయడానికి ఇష్టపడ్డవాడు, ఏది తక్కువ కాదు. అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది, అది దీవెనకరంగానే ఉంటుంది. అబ్రాహామును అద్భుత రీతిగా దీవించినాడు. కానీ ఆ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏమైనా సందేహించాడా? ఏం సందేహించలే. చాలామంది దేవుని మాటను నమ్మాలన్నా, దేవుని మాట చొప్పున నడవాలన్నా చాలా సందేహిస్తూ ఉంటారు. ఎవడైనా పక్కొంటోడు ఎవడైనా చెప్పిన మాటను నమ్మరా బాబు అని అంటే అద్భుత రీతిగా నమ్ముతారు. భార్య చెప్పిన మాట అద్భుత రీతిగా నమ్ముతారు. భర్త చెప్పిన మాట, కుటుంబ సభ్యులు చెప్పిన మాట, ఇరుగు పరుగు వాళ్ళు చెప్పిన మాట అద్భుత రీతిగా నమ్మకంగా అనిపిస్తుంది. కానీ దైవజనుడు చెప్పిన మాట, దేవుడి ఆత్మ ద్వారా చెప్పబడిన మాట మాత్రము అంతగా నమ్మకం కలుగుతలే. అందుకనే మోసాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట నమ్మకం అనిపించలే ఎవరికి? అవ్వకు. ఎవరి మాట నమ్మకం అనిపించింది? సర్పం మాట. ఆదాము గారికి దేవుడు చెప్పిన మాట నమ్మకం అనిపించలే. భార్య వచ్చి పండు తినేసే ఏం కాదంటే తిన్నాడు. చూడు, చాలామంది సేవకుడు చెప్పిన మాట నమ్మరు,
వాళ్ళ భార్య చెప్పిన మాట బావుగా నమ్ముతాడు. ఆ భార్య మాట ఈయన ఏమైపోయినాడు, భయంకరమైన పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాడు. భయంకరమైన పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాడు. అంత స్థితి వస్తుందని ఆయన ఆలోచన కూడా చేయలే. అంతటి పరిస్థితి వస్తుందని ఊహించను కూడా ఊహించలే. ఎవరి మాట విని? ఆమెమో సర్పం మాట విన్నది అవ్వగారు. ఆదాము గారేమో తన భార్య మాట విన్నాడు. హల్లెలూయా. అంటే నీ భార్య ఒకవేళ సైతాన్ మాట ఈయన నడుచుకుంటుంది వచ్చు, నువ్వు ఈయన భార్య మాట వింటున్నావు. అంటే మొత్తానికి ఎవరి మాట వింటున్నారు అందరు కలిసి? సైతాన్ గారి మాట చొప్పుననే నడిపించబడుతున్నది ఫ్యామిలీ అన్నట్టు. ఇది కథ. నీ భర్త ఒకవేళ ఆ సర్పం మాట వింటే, అదే దుష్టుని మాట వింటే, నువ్వు కూడా ఆయన మాటే వింటున్నావు అనుకో, ఇద్దరు కలిసి ఎక్కడికి పోతారు? అగ్నిగుండములో నీకుంది బాధ, మీరు వినకుంటే శ్రీ యేసు మాట, కనుగొనరండి పరలోక బాట. ఒకవేళ వినకుంటే శ్రీ యేసు మాట, అగ్నిగుండములో మీకుంది బాధ. ఇక తర్వాత అగ్నిగుండం లాంటి శ్రమలు వస్తాంటే మనోనికి, అప్పుడు ఏందయ్యా ప్రభువా నాకు ఈ బాధ అంటే, నువ్వు విన్నది మాట ఎవరి మాట అయ్యా అని నేనంట. హల్లెలూయా. ఎవరి మాట వింటివి నాయనా? నా మాట విన్నావా? నేను మొత్తుకోలే, నేను ఎంతగానో మొత్తుకున్నాను. నేను కొలుపు పెట్టి చెప్తే నువ్వు తలుపు పెట్టుకొని ఇంటివి కదా, విన్నావు కదా. మొత్తానికైతే ఆ తలుపు పెట్టుకొని అయినా కూడా ఏం చేసిండు? విన్నాడు. కానీ తలుపు తీసి సరే ఆ మాట చొప్పున చేస్తాను నువ్వు ముందుకు రాలేదు కదా, తద్వారా నీకు ఈ బాధ. లాజరు చెప్తా ఉంటే అందరూ విన్నారు, కానీ ధనవంతుడు విన్నాడా? ఇన్లే. అప్పుడు అగ్నిగుండానికి పోయినాక ఏమంటున్నాడు? అబ్రామా, ఆ లాజరును ఒక బొట్టినేళ్ళు నీళ్ళలో ముంచి నా నాలుక మీద ఏమని రాదు, నా నాలుక ఎండిపోతున్నది, దాహం దాహం అంటున్నాడు. దాహం దాహం అని అంటున్నాడు. అప్పుడు చెప్పలేదా? అప్పుడు అంటున్నాడు, నువ్వు వినలేదు, లాజరు విన్నాడు. లాజరు నా చిత్తాన్ని చేసినాడు కాబట్టి లాజరు ఇప్పుడు మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. నువ్వు తమరు మంచి బట్టలు వేసుకొని మీ ఇష్టానుసారంగా తిరుగుడు, తినుడు, త్రాగడము, జల్సాలు, ఏసాలు, వ్యవహారాలు, ఒక్కటి కాదు అన్ని నాయే. అప్పుడు సుఖపడ్డావు కదా ధనవంతుడు గారు, ఇప్పుడు కష్టం అనుభవించు. హల్లెలూయా. ఇక అనుభవించు రాజా అన్నట్టు కథ. ఎట్లున్నది? అనుభవించు రాజా, అనుభవిస్తున్నాడు. ఇక అందుకనే అసలు కనీసం లాజరు కూడా మాట్లాడతాడు, కామ కూర్చున్నాడు. వాడు బాధ వాడు ఓడిలే. కానీ మరి వినలేదా మాట? ఎన్నిసార్లు చెప్పలేదు? ఎన్నిసార్లు సువార్త వినలేదు? ఎన్నిసార్లు దైవజనునిలో నుంచి నీతో మాట్లాడలేదు? ఎన్నిసార్లు దర్శించలేదు? ఒక్క మాటనైనా చెవిన పెట్టినావా? పెట్టలేదే. కానీ ఏమంటున్నావు తర్వాత వచ్చి? ప్రభువా దాహం అవుతున్నది. ఓ అబ్రాహాము గారు దాహం అవుతున్నది అంటే, ఓ యేసయ్య దాహం అవుతున్నది అంటే, ఈడికి ఆడికి ఏమున్నది? పెద్ద అగాధం ఉన్నది. ఇక్కడోళ్ళు అక్కడికి, అక్కడోళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశము లేదు. ఎక్కడోళ్ళు అక్కడనే సెటిల్ అయిపోయినాం. అబ్బా మేము ఇక్కడ సెటిల్ అయిపోయినాం, నువ్వు అక్కడ సెటిల్ అయిపోయినావు, ఏం కాదు, టెన్షన్ పడకుండా అనే ఉండేసి. అబ్బా అంత కూలుగా మాట్లాడతాండి ఏందిరా, నేను ఇంత కష్టపడతా అంటే. అసలు నువ్వు కష్టపడొద్దనే ఉద్దేశంతో దేవుడు ఎప్పుడో నీ దగ్గరకు వచ్చి మాట్లాడినాడు, నువ్వు విన్నావు, కానీ వాటిని ఆచరణలో పెట్టలే. అందుకే దేవుడు నీకు తోడుగా లేడు. నువ్వు వేరే మాటలు ఆచరణలో పెట్టినావు, వేరే వాళ్ళ మాటలు బాగా నీకు మైండ్కి ఎక్కినాయి. కాబట్టే నువ్వు ఏం అనుభవిస్తున్నావు? నువ్వు అగ్నిగుండంతో అనుబంధం నీకు అక్కడ ఉన్నది, నువ్వు దేవునితో అనుబంధం పెట్టుకోలేదు. అందుకని అగ్నిగుండంతో కాలే కంకలతో ఏమవుతున్నాడు? సహవాసం చేస్తున్నాడు. ఇక కాలుతున్నది. ఒక చిన్న మెరుగు పడితేనే అమ్మో అయ్యో అంటారు. కింద నీళ్ళ నూనె చుక్క చిన్నది పడితేనే, వేడి నూనె చుక్క, వేడి నీళ్ళు కొన్ని పడితే అమ్మా అబ్బో అని మొత్తుకుంటారు. మరి ఎంతసేపట్రా అగ్నిగుండం? 1 గంటన్నర, 2 గంటల, 1 రోజా, 2 రోజుల? ఎన్ని రోజులు? నిరంతరం అగ్నిగుండంలోనే ఇక ఉంటావు అన్నట్టు. నిరంతరం అగ్ని ఆరదు, పురుగు సావదు అన్నట్టుగా. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉంటాయి. ఎవరి మాట వింటే? అదే సర్పము మాట, అదే దుష్టుని మాట,